ఫైనల్లీ అందరూ కోరుకున్నట్టే 'బిగ్ బాస్' సీజన్ 9 హౌస్ నుంచి ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇక 'బిగ్ బాస్' బజ్‌లోకి వచ్చిన తర్వాత శివాజీ గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరి కోసం అడుగుతారు. అందులో భాగంగానే కళ్యాణ్ అలానే తనూజ రిలేషన్ ఏంటి ప్రియా అని ప్రశ్నించారట. అయితే నువ్వు హౌస్‌లో లైవ్‌లో ఉండి చూసావు కదా! చూసే ఆడియన్స్‌కి కళ్యాణ్ తనూజని ఇబ్బంది పెడుతున్నాడా? లేదా తనూజ అప్పుడప్పుడు ఇష్టంగా ఉన్నట్టు కనిపించి అప్పుడప్పుడు కళ్యాణ్‌ని అవాయిడ్ చేస్తున్నట్టు బయట కనిపిస్తుంది. మరి వాళ్ళిద్దరిని లైవ్‌లో చూసిన నీకు తనూజ ఎలా ఉంటుంది? కళ్యాణ్ ఎలా ఉంటున్నాడు? వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి? అని శివాజీ గారు ప్రశ్నించారట. ఇక శివాజీ గారి ప్రశ్నకు ఇక ప్రియా సమాధానం చెప్తూ, కళ్యాణ్ నాకు చాలా క్లోజ్ హౌస్‌లోని. 'బీబీ అగ్ని పరీక్ష' నుంచి ఇద్దరం కలిసి మేము 'బిగ్ బాస్' హౌస్‌కి వెళ్ళాం కాబట్టి, మాకు ముందున్న ఫ్రెండ్‌షిప్‌కి తర్వాత హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్‌షిప్ అలానే కంటిన్యూ అయింది. ఇకపోతే కళ్యాణ్‌కి ఇప్పటివరకు ఆట ఆడే ఛాన్సే రాలేదు. హౌస్‌లో లవర్ బాయ్ లాగే ఎక్కువ కనిపిస్తున్నాడు. నాకు కూడా అలానే కనిపించాడు. అండ్ తనూజ విషయానికొస్తే తనూజ సైలెంట్ కిల్లర్ అన్నట్టుగా చెప్పిందట ప్రియ. ఎందుకంటే సైలెంట్‌గా తను అనుకున్నది సాధించాలి అనుకునే మనస్తత్వము. చూడటానికి చాలా క్యూట్‌గా, సైలెంట్‌గా ఉంటుంది అనిపిస్తది కానీ, తను అనుకున్నది ఎలా అయినా సాధించాలి. తన సైలెంట్ వేతో సాధించాలి అనుకునే మనస్తత్వము. నాకు తెలిసి తనూజకి మంచి మార్కులు పడతాయి. తన ప్రవర్తన బట్టి అయితే ముందు ముందుకు వెళ్తుంది తనూజకి. అలానే తను సీరియల్ యాక్ట్రెస్ కాబట్టి తనకు కొంచెం ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది అని నా ఫీలింగ్ అనమాట. ఇంకా కళ్యాణ్‌తో తనూజ ఏంటంటే అప్పుడప్పుడు సీరియస్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తనతో క్లోజ్‌గానే ఉంటుంది. కొన్ని విషయాల్లో నాకు క్లారిటీ తను అయితే శివాజీ గారు అడిగారట. తను నచ్చట్లేదు. నీ చూపులు, మాటలు నచ్చట్లేదని కళ్యాణ్‌కి చెప్పింది. ఒక ఎపిసోడ్‌లో అది టెలికాస్ట్ కూడా అయ్యింది. మరి నిజంగానే తనూజ చెప్తున్నా కళ్యాణ్ వెంట పడుతున్నాడా? నువ్వు చూసావు కదా! అని అడిగితే, కళ్యాణ్ వెంట పడుతున్నాడా అంటే చెప్పలేను. కాకపోతే కళ్యాణ్‌కి తనుజ అంటే ఫీలింగ్స్ ఉన్నాయి అని క్లారిటీ అయితే ప్రియ ఇచ్చిందట. అయితే ఇక 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ అసలు ఆటే ఆడట్లేదు కదా! ఆట ఆడకుండా ఎంతసేపు ఓదార్పు యాత్ర చేస్తున్నట్టే కనిపిస్తున్నాడు. అంటే ఓదార్పు యాత్ర అని కాదు, తనకు ఆట ఆడడానికి ఇంకా ఛాన్స్ అయితే రాలేదు. ఆట ఆడే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే 'బీబీ అగ్ని పరీక్షలో' కూడా మంచిగా గేమ్ ఆడి హౌస్‌లోకొచ్చాడు కాబట్టి, ఇప్పుడు కూడా ఆట ఆడతాడు. ఆ ఛాన్స్ రావాలి అన్నట్టుగా ప్రియ చెప్పిందట. అయితే తనుజని మాత్రం సైలెంట్ కిల్లర్ అని ఒక ట్యాగ్‌లైన్ అయితే ఇచ్చేసింది. అంటే ఇండైరెక్ట్‌గా, డైరెక్ట్‌గా కాకుండాని. దాంతో పాటుగా తనుజ అప్పుడప్పుడు అవాయిడ్ చేస్తూ, అప్పుడప్పుడు క్లోజ్‌గా ఉన్నట్టుగా ఉంటుంది హౌస్‌లోని. మరి అది ఎందుకు తన గేమ్ ద వే ఆఫ్ గేమ్ ప్లేయింగ్ అన్నది నాకు తెలీదు అన్నట్టుగా ప్రియ చెప్పిందట. కాకపోతే తను సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా అది సాధించడానికి సైలెంట్‌గానే వెళ్తుంది. కానీ నేను చూసినంత వరకు తనుజ కూడా చాలా ఎమోషనల్ అవుతది. మా వాయిస్ ఏంటంటే గట్టిగా ఉంటది కాబట్టి మేము నెగెటివ్ అయిపోతాము. తను సైలెంట్‌గా ఉంటే తను పాజిటివ్ అని కాదు. హౌస్‌లో అన్ని రకాల యాంగిల్స్ చూపించాల్సొస్తది. ఎందుకంటే 24/7 టెలికాస్ట్ అవుతది కాబట్టి. ఇక కళ్యాణ్, తనుజ రిలేషన్‌కొస్తే కొన్నిసార్లు రీతు చౌదరి కూడా ప్రశ్నించింది. నీకేమవుతది? ఏమవుతది? అప్పుడు సైలెంట్‌గా ఉండిపోతాడు కళ్యాణ్. దానికి సంబంధించి కళ్యాణ్ ఇప్పటికి బయట పెట్టలేదు ఏ ఫీలింగ్స్ అన్నది. తనుజ అయితే ఇంకా న్యూట్రల్‌గా ఉందని చెప్పాలి. అప్పుడప్పుడు క్లోజ్‌గా ఉంటది కళ్యాణ్‌తో. అప్పుడప్పుడు తనకి నీ చూపులు నచ్చట్లేదు ఇది అదని చెప్తుంది హౌస్‌లో. సో, నేను వాళ్ళ రిలేషన్‌కి క్లారిటీ అయితే ఇవ్వలేను. బట్ హౌస్‌లో కూడా ఇదే జరుగుతుంది. 24/7 లైవ్‌లో టెలికాస్ట్ అవుతది కదా! అని ఇక ప్రియ అయితే స్కిప్ జేసిందట. శివాజీ గారు అడగడానికి ప్రయత్నించినా సరే. మరి వాళ్ళ రిలేషన్‌కి ఏం పేరు పెట్టాలి అనేది చూసి ఆడియన్స్ ఇక డిసైడ్ అవ్వాలి. ప్రియ కూడా ఫైనల్‌గా ఆన్సర్ అయితే చెప్పలేదు. మరి ప్రియా అయితే తన నోరుతో జనాన్ని ఇరిటేట్ చేస్తూ హౌస్ నుంచి అయితే బయటకొచ్చేసింది. మరి ప్రియా ఎలిమినేట్ అవ్వాలి అని చాలామంది కోరుకున్నారు. కానీ కొంతమంది ప్రియా సేవ్ అయితే బావుంటుంది అని కూడా అనుకుంటారు గదా! ఆమెకు కూడా కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉంటారు. అలా అనుకున్న వాళ్ళు ప్రియా ఎలిమినేషన్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటారా? ఫెయిర్ అంటారా? కామెంట్స్‌లో అయితే చెప్పండి. అలానే శివాజీ గారు 'బిగ్ బాస్' బజ్‌లో కళ్యాణ్ అలానే తనూజ రిలేషన్ ఏంటి అని ప్రశ్నించడం కరెక్టేనంటారా? వాళ్ళ రిలేషన్‌కి మీరేమైనా ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళ రిలేషన్ ఏంటి అనేది? అంటే ఫ్రెండ్‌షిప్పా? లేకపోతే మోర్ దెన్ ఫ్రెండ్‌షిప్పా? ఇలా ఏమైనా మీరనుకుంటే మీ మనసులో ఏముంది అన్నది ఖచ్చితంగా కామెంట్స్‌లో షేర్ చేయండి.